విశాఖ జిల్లా గాజువాకలో అభివృద్ధి పనులపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి నారాయణ అన్నారు. గాజువాక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి నారాయణతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ, ఆర్ఎన్బీ అధికారులు పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం గాజువాకలో అభివృద్ధి చేయాల్సిన పనులపై అడిగి తెలుసుకున్న మంత్రి నారాయణ అధికారులకు పలు సూచనలు చేశారు. మరోవైపు జీవీఎంసీలో డిజిటల్ పౌర సేవలకు మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారు. ప్రజల సౌకర్యార్థం జీవీఎంసీ రూపొందించిన ఆన్లైన్ సేవలను ప్రారంభించారు. 1,31,00,000 రూపాయలతో 3 ఆధునిక పారిశుద్ధ్య వాహనాలను ప్రారంభించి లబ్దిదారులకు మంత్రి నారాయణ అందజేశారు. రాబోయే 2 సంవత్సరాలు ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. సాలిడ్ వేస్ట్ కి సంబంధించి యాక్చువల్ గా ఏదైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ చాలా చక్కగా వర్క్ చేస్తున్నాయి. అయితే ఈ గాజువాకలో డంప్ యార్డ్ యొక్క సమస్య ఉంది. ఆ డంప్ యార్డ్ ఇళ్ల మధ్య అపార్ట్మెంట్ మధ్య వచ్చింది. వాళ్ళు దాన్ని షిఫ్ట్ చేయమంటాం. పోయినసారి నేను వచ్చి విజిట్ చేశాను. దానికి వేరే ల్యాండ్ శాసనసభ్యులు చూపించడం జరిగింది. దానికి 9 crores 11 కోట్లు యాక్చువల్ ఎస్టిమేషన్ కి ఆల్రెడీ వేశారు. దాన్ని ఇమీడియట్ గా టెండర్ ఫైల్ ఇచ్చి సెక్రటరీ గారి దగ్గర ఉందన్నారు. మండేనే క్లియర్ చేస్తాం. దాన్ని ఇమీడియట్ గా పిలిచి వర్క్ చేయమని యాక్చువల్ గా ఎక్కడైతే కచ్చా డ్రైన్స్ ఉన్నాయో, ఎక్కడైతే గతంలో ఎప్పుడో బ్రిక్ ద్వారా కడితే అవన్నీ పగిలిపోయినాయో వాటన్నిటికీ ఎస్టిమేషన్ చేస్తే అవి సాచురేషన్ పద్ధతిలో చేసేదానికి, దానికి కూడా యూసీఎఫ్ లో పెట్టేదానికి ఏర్పాటు చేస్తాను. దానికి ఇమీడియట్ గా ఎస్టిమేషన్ ఇచ్చుకున్నాను. మళ్ళా మంగళవారం ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిస్కస్ చేస్తానన్నాను. సో మండే, ట్యూస్డే ఆల్రెడీ వాళ్ళ దగ్గర డేటా ఉంది. ఆ డేటాని కంపైల్ చేయాలా. కంపైల్ చేస్తే అది చేసిన తర్వాత దాన్ని ఎస్టిమేషన్ చేయించి దానికి కూడా ఏదో ఒక ప్రాజెక్ట్, మనకైతే ఈసీఎఫ్ ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ ద్వారానే దాన్ని కంప్లీట్ చేయటం. కానీ దుమ్ములు నగరం ఉండాలంటే రోడ్లు ఎన్పిఎన్ ఉండాలి. దానికి స్పెషల్ డ్రైవ్ చేస్తూ మొత్తం ఎస్టిమేషన్ చేయమన్నాను. ఎస్టిమేషన్ చేస్తే దానికి కూడా ఫండ్ శాంక్షన్ చేసి అది కూడా ఇమీడియట్ గా టేకప్ చేయడం జరుగుతుందని శాసనసభ్యులకి ఒక క్లారిటీ ఇచ్చాం.